శుద్ధ సన్నిధిలో మరొక పర్యాయము మనందరం కూడా ప్రభుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి వరుడుగా వస్తున్నటువంటి క్రీస్తు కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చక్కని సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధన చేయటం, ప్రభువుని ఘనపరచటం, అది దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. అనేక మందికి లేని భాగ్యం, అనేక మందికి లేనటువంటి అర్హత సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనలను ఏకీభవింపజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం గతించినటువంటి 2 సంవత్సరాలుగా యోహాను రాసినటువంటి శుభవార్తను అధ్యాయం వెంబడి అధ్యాయము, వచనం వెంబడి వచనం, సందర్భాన్ని అనుసరించి సందర్భాలను ధ్యానం చేస్తూ అనేక సత్యాలను మన వాక్యంలో నుండి గ్రహించడానికి ప్రభు మనకు అనుగ్రహించారు. అయితే గతించిన మాసంలో మరి క్రిస్మస్ మాసం కనుక ఆనంద మాసంలో మనం క్రిస్మస్ సందేశాలు విన్నాం. ఇక తిరిగి యోహాను సువార్తను మనం ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం. మనం 15 అధ్యాయాలు పూర్తి చేసాం. ఇక 5 అధ్యాయాలు మిగిలి ఉన్నాయి. ఈ 5 అధ్యాయాల్ని ఒక 5-6 వారాల్లో ఇంచుమించు కల్వరి పండుగలు చివరి ప్రారంభ దినానికి మనం వాటిని ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తమైతే మరొక గ్రంథాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకున్నాం. యోహాను రాసినటువంటి శుభవార్త 16వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 16వ అధ్యాయంలో మనం ఎక్కడున్నాం, ఏ సందర్భంలో ఉన్నాం, ఈ 16వ అధ్యాయం యొక్క సందర్భం ఏంటని మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ మాటలు ఎప్పుడు రాయబడ్డాయి, ఎప్పుడు మాట్లాడిన సందర్భం ఇది? చివరి రాత్రి, అనగా తెల్లవారితే యేసువారు సిలువకు అప్పగింపబడతారు అనేటువంటి ఆ చివరి రాత్రిలో యేసువారు తన శిష్యులతో విస్తరించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 4 శుభవార్తలలో యోహాను ఒక్కడే ఈ విషయాలన్నీ చాలా ప్రస్ఫుటంగా నిగూఢంగా వ్రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు యోహానును ప్రేరేపించారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మత్తయి కొన్ని విషయాలు రాశాడు, మార్కు కొన్ని విషయాలు రాశాడు, లూకా కొన్ని విషయాలు రాశాడు, యోహాను కొన్ని విషయాలు రాశాడు. 4 సువార్తలు కలిపితే ఒక సువార్త. ఈ 4 సువార్తలు కలిపి మనం ధ్యానం చేస్తే, అర్థం చేసుకోగలిగితే ఒక చక్కని లేకపోతే చక్కటి స్టోరీ, లేకపోతే క్రీస్తు వారి చరిత్ర మనకు సరిగా అర్థం కావడానికి అవకాశం కలుగుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి రాత్రిలో మాట్లాడినటువంటి మాటలు ఇంచుమించు యోహాను 13వ అధ్యాయం నుంచి రాసుకుంటూ 18వ అధ్యాయం వరకు రాశాడు. అంటే ఇంచుమించు మనం జ్ఞాపకం చేసుకుంటే 9 అధ్యాయాల 5 అధ్యాయాలు 5 అధ్యాయాల్ని యోహాను చివరి రాత్రి కోసమే ప్రత్యేకపరుచుకున్నాడు. ఇంచుమించు 3.5 సంవత్సరాల యొక్క పరిచర్యను యోహాను 11-12 అధ్యాయాల్లో రాస్తే ఒక్క రాత్రిలో జరిగినటువంటి సందర్భాన్ని 5 అధ్యాయాల్లో
మరి దానిని జతపరిచాడు. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రీస్తు వారు చాలా విషయాలు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక సందర్భాలు, అనేక సత్యాలు మనం నేర్చుకోవడానికి సహాయం చేశారు ప్రభువారు. ఇక 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి యేసువారు తన యొక్క శిష్యులను బలపరుస్తూ అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. శ్రమలలో గురించి రాస్తూ శ్రమల గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. అలాగే ఆయన తన దేవుని చిత్తంలో పరములకు వెళ్ళవలసి వస్తుంది. ఆయన వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తను ఆయన పంపిస్తాడని, ఆయన బోధిస్తాడని, ఆయన ప్రకటిస్తాడని, పాపములను ఒప్పింపజేస్తాడని, యేసువారు బోధించినటువంటి బోధలను జ్ఞాపకం చేస్తాడని, ఆయన పరిశుద్ధాత్మ దేవుడని, ఆయన ఆదరణకర్తని యేసుక్రీస్తు ప్రభుల వారు మరొకసారి తన శిష్యులకి ఇక్కడ మన 16వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాల గురించి గతించినటువంటి వారాల్లో మనం నేర్చుకున్నాం. ఇక మరలా వెనక్కి వెళ్ళి అక్కడ నేర్చుకోవడానికి సమయం లేదు కనుక ఇక 16వ అధ్యాయంలో ఇంకొంచెం ముందరకు వెళ్తే యేసువారు తన శిష్యులతో మాట్లాడుతూ మరొక చక్కటి ఒక అభయాన్ని తన శిష్యులకి ఇస్తూ ఉన్నారు. ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. ఈరోజు 16వ అధ్యాయము 23, 24 వచనాల్ని మనం చదువుకుందాం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు ఒక చక్కటి అభయాన్ని తన శిష్యులకి ఇస్తూ ఉన్నారు. చక్కని విషయాన్ని చెబుతున్నారు. ఏంటి ఆ విషయం అంటే అడగటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రార్థన గురించి మాట్లాడినటువంటి ఈ 2 వచనాల్లో 3 విషయాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిది ఎవరికి ప్రార్థన చేయాలి, రెండవది ఎలాగూ ప్రార్థన చేయాలి, మూడవది ప్రార్థన చేసేటప్పుడు ఎలాగూ అడగాలి ప్రభువుని. ఎవరికి ప్రార్థన చేయాలి, ఎలాగూ ప్రార్థన చేయాలి, ఎలాగూ అడగాలి. ఈ 3 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ 3 విషయాల్లో నుంచి మనం లోతులోనికి వెళ్తే ఇంకా అనేకమైన సత్యాలు మనం గ్రహించగలుగుతాం. ఇందులో మొట్టమొదటిగా ప్రభువారు చెబుతున్నారు, మీరు ఇప్పటి వరకు ప్రార్థన చేశారు కానీ నా నామములో ప్రార్థన చేయలేదు అంటాడు. మీరు ఇప్పటి వరకు ప్రార్థన చేశారు కానీ నా నామములు అడగలేదు. కానీ ఇప్పుడు నా నామములు అడగటం మొదలు పెట్టండి. తండ్రిని అడగండి. దేవునికి స్తోత్రం. ఎవరిని అడగాలట? మొట్టమొదటి ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలని ప్రభువు చెప్తున్నారు? తండ్రికి ప్రార్థన చేయాలి. మనం యోహాను సువార్తలో మనం చూసిన, మత్తయి సువార్తలో మనం చూసిన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి బోధలలో లేదా ఆయన చేసినటువంటి ప్రార్థనలలో ఎక్కువ శాతం అంటే అన్ని పర్యాయాలు కూడా ఆయన పరమందు ఉన్న తండ్రితో ప్రార్థన చేసినట్లుగా, తండ్రితో మాట్లాడినట్లుగా, మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి ప్రార్థన చేయమన్నట్టుగానే మనకి ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అంతేకాదు 6వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు బోధించేటప్పుడు ఎలాగో ప్రార్థన చేయాలో నేర్పించేటప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రార్థన, నేర్పించినటువంటి ప్రార్థనలో కూడా ఆయన ఏమని సంబోధించడం మొదలెట్టాడంటే పరలోకమందున మా తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో చాలామంది ఏమంటారంటే మనం తండ్రికే ప్రార్థన చేయాలి కానీ కుమారుడికి ప్రార్థన చేయకూడదు అంటారు. యేసువారు తండ్రికే ప్రార్థన చేయమని చెప్పారు, అది సత్యమే. కానీ చాలా పర్యాయాలు మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తాం, కానీ తెలిసి తెలియకపోవడం వల్ల లేదా పొరపాటునో చాలామంది ఏం చేస్తారంటే
యేసయ్యకు కూడా ప్రార్థన చేస్తారు. యేసు వారికి కూడా ప్రార్థన చేస్తారు. యేసయ్యా నన్ను కరుణించు, నన్ను కాపాడు, నన్ను దీవించు, యేసయ్య నన్ను బలపరచు అని యేసయ్య కూడా ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన చాలామంది తప్పుపడతారు. ఎందుకు తప్పుపడతారంటే యేసువారు తండ్రికే ప్రార్థన చేయమన్నాడు తప్ప కుమారుడికి ప్రార్థన చేయమనలేదు అని. కానీ నేను అంటాను, ఆ ప్రార్థనలో కూడా తప్పులేదు. ఎందుకు తప్పులేదంటే యేసువారు దానిని ఆజ్ఞాపించాడు. ఆయన చూడండి 14వ అధ్యాయం 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం, నా పేరట నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగట? నా నామమున మీరు నన్ను ఏమి అడుగునా నేను అది చేస్తాను. అంటే ఇప్పుడు నా నామమున నన్ను అడగండి అంటే దాని అర్థం తండ్రి మాట్లాడలేదు. ఇక్కడ యేసువారు చెబుతున్నాడు. యేసువారు చెబుతున్న మాటల ప్రకారంగా మనం యేసువారికి ప్రార్థన చేయొచ్చు. యేసువారు కూడా ఏమన్నారంటే నాకు ప్రార్థన చేయండి. అయితే నాకు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాలి? నా నామమున ప్రార్థన చేయాలి. అంటే యేసువారికి ప్రార్థన చేసేటప్పుడు యేసునామలోనే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఇది మనుషుడు చెప్పిన సిస్టం కాదు, స్వయంగా ప్రభువారే చెప్పినటువంటి విధానం. అయితే ఈ ప్రార్థనలోనూ తప్పులేదు, ఆ ప్రార్థనలోనూ తప్పులేదు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అయితే ఇక్కడ తండ్రిని అడగమన్నారు కనుక ప్రభువారు మనం తండ్రికి ప్రార్థన చేద్దాం, అలాగే యేసువారికి ప్రార్థన చేద్దాం, తప్పని చెప్పడం లేదు. కానీ ఎక్కువ పర్యాయం యేసువారు తండ్రినే ఫోకస్ చేశారు కనుక తండ్రిని అడగమన్నాడు కనుక తండ్రిని ప్రార్థన చేద్దాం. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి మీద గురి పెట్టి ప్రార్థన చేయాలి. రెండవది ఎలా ప్రార్థన చేయాలి అంటే యేసు నామములో ప్రార్థన చేయాలి. ఆ యేసు నామములోనే ప్రార్థన ముగించాలి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ముగింపు రాదు. ముగింపు రాకుండా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఆ ప్రార్థన లేకుండా ముగింపులో యేసునామం అనేటువంటి ఉచ్చారణ లేకుండా వారు ముగిస్తూ ఉంటారు. అయితే ఆ ఉచ్చారణ లేని ప్రార్థన అది సంపూర్ణము కాదు. యేసునామం ఉచ్చారణ లేకపోతే యేసునామంలో ప్రార్థన చేస్తున్నామని చెప్పకుండా ఏ ప్రార్థన ముగించినా ఆ ప్రార్థన సంపూర్ణము కాదు. ఏ ప్రార్థన అయినా సంపూర్ణం కావాలి అంటే తప్పనిసరిగా ఆ చివరన మనం చెప్పాల్సిన ప్రార్థన మాట ఏంటంటే ఈ ప్రార్థనలన్నీ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్పగలగాలి. యేసునామాన్ని చెప్పేటప్పుడు మనం అవసరమైతే ఇంకో మొక్క యాడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే నజరేయుడైన యేసునామములో ప్రార్థన చేస్తున్నాము, లేకపోతే మా కొరకు ప్రాణం పెట్టి మరణం గెలిచి తిరిగి లేచిన యేసునామములో అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థన చేయొచ్చు. లేకపోతే మా కొరకు జీవాహారమై ఉండి మా కొరకు తన ప్రాణాన్ని తన శరీరాన్ని అప్పగించిన యేసునామములో అడుగుతున్నాము తండ్రి. అంటే ఏ నామం అడిగినా ఏ మాట ఉచ్చరించినా యేసు అనేటువంటి యేసువారికి ఎలాంటి బిరుదులైతే ఇవ్వబడ్డాయో, యేసువారికి ఎలాంటి బిరుదులు, ఎలాంటి శక్తులు, ఎలాంటి నామకరణాలు చేయబడ్డాయో ఆ నామములలో దేనిని ఉచ్చరించిన యేసు నామము అని ఉచ్చరిస్తూ ప్రార్థన ముగించవలసిన వారమై ఉన్నాము. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. మేము భోజనం చేసేటప్పుడు ఈ ప్రార్థన చేస్తాం. భోజనం చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తామంటే భోజనం చేసేటప్పుడు మీరు కూడా ప్రార్థన చేసుకోవడానికి ఒక అవకాశం కలుగుద్ది. చెప్తాను చూడండి. దేవా, మా శక్తి యుక్తి సామర్థ్యం వలన కాదు, మీ కృప వలన ఈ ఆహారాన్ని కలిగి ఉన్నాం. మొదటి మాట. రెండవ మాట, అయ్యా ఈ ఆహారాన్ని ఎవరి ద్వారా అయితే కలిగి ఉన్నామో వారి కుటుంబాన్ని దీవించండి. మేము చేసుకునే ప్రార్థన. మూడో మాట ఏంటంటే, అయ్యా ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి ఆహారం పెట్టగలిగిన సామర్థ్యాన్ని మాకు దయచేయండి. 4వ మాట ఏంటంటే, ప్రభువా ఈ ఆహారాన్ని పండించడానికి ఎంతమంది అయితే రైతులు కష్టపడుతున్నారో రైతులను జ్ఞాపకం చేసుకునండి. 4వ మాట. అంటే మేము చేసే ప్రార్థనలో ఖచ్చితంగా ఈ 4 మాటలు ఉంటాయి. ఎలాగా? 1, మా శక్తియుక్తి సామర్థ్యాలు కాదు మేము ఈరోజు ఆహారం కలిగి ఉండడానికి, నీ కృపను బట్టే మేము ఆహారాన్ని కలిగి ఉన్నాం. 2వది,
సేవకులం కనుక మమ్మల్ని పోషించడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు కనుక మేము తినే ఆహారములు ఎవరి చేతులు అయితే ఎవరి హస్తాలు అయితే ఉన్నాయో వారిని దీవించండి అని ప్రార్థన చేస్తాం. మూడవది, ఆహారం లేని వారిని పోషించే సామర్థ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. నాలుగవది ఏమని ప్రార్థన చేస్తాం? ఆహారాన్ని పండించే రైతులను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఇంకొంచెం ప్రార్థన విస్తరింపు చేసిన తర్వాత చివరిగా మేమేమని ముగిస్తామంటే, మా కొరకు జీవాహారంగా మారి మమ్మలను బ్రతికించి మాకు ప్రాణం పెట్టి మరణం గెలిచి తిరిగి లేచిన మా కొరకు జీవాహారమై ఉన్న యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. అంటే మేము ఆహారం తింటున్నాం కాబట్టి ఆహారం అప్పుడు జీవాహారంగా మారినటువంటి యేసు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఇది భౌతికమైన ఆహారము, అది ఆత్మీయ ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఆత్మీయ ఆహారం మాకు ఇచ్చినటువంటి యేసు వారిని జ్ఞాపకం చేసుకుంటూ యేసు నామములో ప్రార్థనను మేము ముగిస్తాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి. అంటే ప్రార్థన చేసేటప్పుడు సందర్భాన్ని బట్టి యేసు వారి యొక్క గుణాన్ని, యేసు వారి యొక్క శక్తిని, యేసు వారి యొక్క బిరుదులను, యేసు వారి యొక్క నామములను ఉచ్చరిస్తూ యేసు నామమును ఉచ్చరించి మనం ప్రార్థన ముగించవలసిన వారమై ఉన్నాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి తండ్రికి ప్రార్థన చేద్దాం. రెండవది యేసు నామములో ప్రార్థన చేద్దాం. ప్రభువారు అంటున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏదో ఒట్టిగా ప్రార్థన చేయొద్దు. ఎలా ప్రార్థన చేయాలట? మీ యొక్క సంతోషము సంపూర్ణమైనట్లు, పరిపూర్ణమైనట్లు అడగండి అంటాడు. ఏదో అల్లాటప్పగా ప్రార్థన చేయొద్దు, ఏదో అరాకొర్రగా ప్రభువుని అడగొద్దు. ఇంత కార్యం ప్రభు వల్ల జరగదేమో, ఈ పని ప్రభు చేయలేడేమో, ఈ కార్యాన్ని ప్రభు సాగించలేడేమో, ఈ కార్యం వల్ల దేవుని కార్యం జరగదేమో, ఇది దేవుడి వల్ల అవదేమో, ఇది నా జీవితంలో జరగదేమో అని భయపడుతూ అవిశ్వాసంతో ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేసేటప్పుడు మీ సంతోషము పరిపూర్ణంగా, అంటే పరిపూర్ణంగా అంటే మీరు ఎలాగైతే సంపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉంటారో ఆ సంతోషం కలిగే వరకు ప్రార్థన చేయండి. అంటే దేవునికి వాక్యం ఏమంటున్నాడంటే, దేవుడు మీరు అడిగితే మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు దేవుడు చేస్తాడు. మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి మీ సంతోషాన్ని సంపూర్ణంగా మారుస్తాడు. అరకొరగా దీవించేవాడు కాదు, ఆయన సంపూర్ణంగా దీవించేవాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. సగం సగం ఇచ్చేవాడు కాదు, ఆయన సంపూర్ణంగా ఇచ్చేవాడు. ఇక మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు సంపూర్ణంగా ఇస్తాడు. మీకు మంచి మాట చెప్తాను. అంటే అడిగేటప్పుడు ఎలాగ అడగాలయా అంటే, అడిగేవాడు ఎవరైతే అడుగుతున్నామో వాని శక్తిని బట్టి అడగటం నేర్చుకోవాలి మనం. మీకు మంచి ఉదాహరణ చెప్పి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న ఉదాహరణ చెబుతాను. పోయిన నవంబర్లో, అంటే అశోక్కి ఈ బలహీనత రాకమునుపు ఏజెన్సీ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. ఆ ఏజెన్సీ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది మంచి పరిచర్య చేస్తున్నారు. మంచి పరిచర్య అంటే పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద చర్చీలు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టాలు, పెద్ద పెద్ద జిగేల్ లైట్లు పెట్టి, లేకపోతే పొగలెట్టేసి, ఏమండి మందిరాల్లో పొగలెట్టేసి స్క్రీన్లు ఎట్టేసి చేసే సేవ కాదు మంచి పరిచర్య అంటే. మంచి పరిచర్య అని ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసేటువంటి సేవ ఎలా చేస్తున్నారంటే, క్రైస్తవుడు అనేవాడు లేని చోట, క్రీస్తు అనే మాట తెలియని చోట, యేసు అనే మాట తెలియని చోట, దేవుని పరిచయం లేని చోట క్రీస్తు కొరకు క్రీస్తును పరిచయం చేస్తూ అక్కడ సేవ చేస్తున్నారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. అది మంచి పరిచర్య అంటున్నాను నేను. మంచి పరిచర్య అంటే దేవుడు తెలియని ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ యేసును పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు నేటి కాలాల్లో సంఘాలు ఎలాగైపోయాయంటే, ఎలాగ ఉన్నాయంటే, సంఘం కట్టడం అంటే ఏంటంటే ఆయా సంఘాల్లో అసంతృప్తిగా ఉన్నటువంటి వారందరిని పోగేసి సంఘం కట్టడం. కొన్ని సంఘాల్లో అసంతృప్తిగా ఉంటారు. సేవకుని బట్టి అసంతృప్తి అవ్వచ్చు,
మా పాస్టర్ గారు హౌస్ విజిట్కి రావట్లేదనో, మాకు ఒంట్లో బాగాలేనప్పుడు రాలేదనో, మా పాస్టర్ గారు నాకు ఒంట్లో బాగాలేనప్పుడు అని చూసుకుంటూ వెళ్ళిపోడు కానీ పలకరించట్లేదనో, ఇలా కోపాలు ఉంటాయి చాలామందికి. చాలామంది అసంతృప్తితో ఉంటారు. పాటకి సమయం ఇవ్వలేదనో, క్రిస్మస్లో ప్రార్థనకు సమయం ఇవ్వలేదనో, ఇలాంటివి ఉంటాయి చాలామంది కోపాలు. ఇలాంటి వాళ్ళందరినీ, కోపాలతో ఉన్న వాళ్ళందరినీ పోగేసుకుని సంఘాలు కట్టుకుంటారు చాలామంది. అలాంటి వాళ్ళందరూ పోగేసి 100 మందిని అయిపోతే నా సంఘం ఎంత అనుకున్నారు, 100 మంది అంటే అని చెప్తాడు. ఉపయోగం ఏముంది? ఒకడికి వీడి బాప్తీసం ఇచ్చాడు కదా అందులో, లేకపోతే ఆలయాలో రక్షించిన వాళ్ళకి వీడి బాప్తీసం ఇచ్చుంటాడు. కానీ మంచి సంఘం, మంచి సేవను ఎందుకంటానంటే అసలు సువార్త లేని చోట్ల వాళ్ళు పరిచయం చేస్తున్నారు. ఒక వ్యక్తికి యేసును పరిచయం చేయాలంటే ఎన్ని త్యాగాలు చేయాలో తెలుసా, ఎంత ప్రయాసపడాలో తెలుసా, వాళ్ళంతా ప్రయాసపడుతున్నారు. అయితే ఒక సేవకుడు పరిచయం చేస్తున్నాడు, ఆ పరిచర్య చాలా నచ్చింది నాకు. నేను అనుకున్నాను అతనికి ఎలాగైనా సహాయం చేయాలి, కొంత అయినా మన వంతు సహాయం చేయాలి అనుకున్నాను. అప్పుడు ఆలోచన చేశాను, ఇతను ఒకవేళ అడిగితే ఆ మందిరాన్ని నిర్మాణానికి ఏదైనా సహకరిద్దాం అనుకున్నాను. మందిర నిర్మాణం అంటే ఆయన కూడా ఇలా రేకుల షెడ్ వేసాడు కానీ చుట్టూ ఏం కట్టలేదు, ఫ్లోరింగ్ కూడా లేదు, మట్టి. సత్యం కాలనీలో ఫస్ట్ గుండా మన మందిరం ఎలా ఉండేదో అలా ఉంది. అసలు ఏమీ లేదు, ఫ్లోరింగ్ కూడా ఏమీ లేదు, మట్టితోనే నేల అనమాట. పందిరిలాగా ఉంది, పందిరి వేసేసాడు అంతే. నేను అనుకున్నాను అందులో మట్టి వేయడానికో లేకపోతే ఫ్లోరింగ్ చేసుకోవడానికో మనం సహాయం చేద్దాం మనోడు అడిగితే అనుకున్నాను నేను. అయితే అలాగ అనుకున్న తర్వాత రాత్రి మీటింగ్ జరిగింది. ప్రార్థన అయిన తర్వాత కూర్చున్న తర్వాత నేను అడిగాను, అయ్యగారు మీరు మంచి పరిచర్య చేస్తున్నారు, మీ పరిచర్య నాకు చాలా బాగా నచ్చింది, నేను మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను, మీరు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారని అడిగాను. నేను నీకు ఎదురయ్యే సమస్యలేంటి, పరిచర్యలో నీకు ఎదురయ్యే సమస్యలేంటి, ఈ పరిచర్యలో నా వంతు సహకారాన్ని నేను ఎలా చేయగలను, నీకు ఏ విధంగా సహకరించగలను అని అడిగాను నేను. అడిగితే ఆయన అంటాడు, అయ్యగారు నా బండి పోయిందండి, బండి బాగు చేయించుకుంటాను, బండి బాగు చేయించుకోవడానికి సాయం చేయండి అన్నాడు. నా పక్కన ఉన్న పాస్టర్ గారు ఆయన చిడామాడ తిట్టి, నీకు బుద్ధి జ్ఞానం తెలివి ఏదైనా ఉందా, ఎవడైనా ఇస్తారంటే ఎలాగ అడగాలి, కొంచెం బలంగా అడగాలి. అప్పుడు బలంగా అడిగితే వాళ్ళు చేయగలిగింది చేస్తారు అని చెప్తే ఆ పాస్టర్ గారితో అన్నాడు, ఆయన అంత చేయలేడేమో అనుకుని కూతంతా అడిగాను అన్నాడు. హల్లెలూయా. నేను అప్పో చేసి చేతునాడికి ఖచ్చితంగా, అంటే ఇప్పుడు పరిస్థితి కాదు, అశోక్ ఇలాగ అవ్వక మునుపు దేవుడి పరిస్థితి బాగుంది కాబట్టి అప్పో చేసో ఏదో రకంగా వాడికి సహాయం చేయొద్దు, వాడు ఫ్లోరింగ్ చేసుకోవడానికి. ఆయన ఏమన్నాడు, వీడి వల్ల ఉపయోగం, వీడు అంత చేయలేడు, ఆయన అంత చేయలేడేమో అనుకుని అడగలేదు. అంటే అప్పటికే నేను ఈ పాస్టర్ గారికి చెప్పుకున్నాను మనం చేద్దామన్నాను. పాప ఈ పాస్టర్ గారికి చెప్పలేదు. చెప్పకపోయేసరికి అని తలకొట్టేసుకుని తిట్టేశాడు ఆయన. మరి నువ్వు బండి కోసం అడిగావు కాబట్టి ఇంటికి వెళ్ళాక పంపిస్తానని ఇంటికి వచ్చిన తర్వాత ఆయన బండి బాగు చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చేసాం. మాట ఇచ్చాం కాబట్టి మాట నెరవేర్చేసాం. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే మనం ఏం అడుగుతామంటే ఎవరినైనా మనం అడిగేటప్పుడు ఏం చేస్తామంటే, అడిగేవాడు మనకి ఇచ్చేవాడు యొక్క సామర్థ్యత ఎంత ఉంది, వాడు ఎంత శక్తిమంతుడో, ఎలాంటి శక్తిమంతుడో అని అంచనా వేసుకుని అతన్ని అడుగుతాం. అంచనా వేసేటప్పుడు కొన్ని పర్యాయాలు మనం పొరపాటు పడతా ఉంటాం. ఎలాగంటే కొంతమందిని వాళ్ళు వేసుకునే బట్టలను బట్టి అంచనా వేస్తాం, కొంతమంది మాట్లాడే మాటను బట్టి అంచనా వేస్తాం, కొంతమందిని వాళ్ళు తిరిగే బండిని బట్టి, కారును బట్టి అంచనా వేస్తాం. నేనంటాను ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. దేవునికి స్తోత్రం. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ప్రతి వారిలోనూ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు ఉంచుతాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఏమి చిన్నవారు కాదు. మీరు తలచుకుంటే మీరు కూడా ఘనమైన కార్యాలు దేవుని కొరకు చేయగలరు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలరు. ఈ వాక్యం వింటున్న మీరు కూడా శక్తిహీనులు కాదు, బలహీనులు కాదు. మీరు కూడా దేవుని కొరకు ప్రయాసపడగలగలరు.
దేవుని కొరకు కష్టపడగలరు, దేవుని కొరకు గుప్పెలు తెరవగలరు. నా మాట్లాడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంఘంతో, తన ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడగండి. ఇది చేయలేడేమో, ఇది చేయగలడేమో, ఆయన శక్తి ఇంతేనేమో, ఆయన ఇంతవరకు చేయగలడేమో, ఆయన ఇలాగ మాత్రమే చేయగలడేమో అని మీరు వేదన చెందొద్దు, దిగులు పడొద్దు. ఆయన ఎంతటి కార్యాయనైనా చేయుటకు సమర్థుడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో దేవుని గురించి, మనం నమ్మినటువంటి దేవుని గురించి ఒక చక్కటి మాట ఉంటుంది. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. యెహోవా అనగా మనం ప్రార్థించే తండ్రి అయిన దేవుడి గురించి చెప్తున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇది చేయగలడు, ఇది చేయలేడని మనం ఏదైనా చెప్పగలమా? ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇంకో మాట కూడా చక్కగా మాట్లాడతాడు. 32వ అధ్యాయం 17వ వచనంలో, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో మనం చూద్దాం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు, ఆ సైన్యములకు అధిపతి గారు పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదో. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. వాక్యులు అంటున్నాడు, ఆయన బాహువు చేత, ఆయన బాహువు అంటే ఆయన చేతి చేత, ఆయన హస్తము చేత, ఆయన హస్తబలము చేత ఈ భూమిని, ఈ భూమిలో ఉన్న సమస్తమును, ఆకాశములో ఉన్న సృష్టిలో ఉన్నటువంటి మహాసృష్టిని ఆయన సృజించిన వాడట. ఆయనకి అసాధ్యమైనది ఏది? నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ఈ వచనాలకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బాహుబలము చేత సమస్తమును సృజించిన వాడు, సమస్తమును కలుగజేసిన వాడు. ఈ సృష్టి అంటే మన కంటికి కనబడే ఈ చెట్లు చేమలు ఇవి అనుకుంటున్నాం. అసలు భూమి మీదే మనకు చూడని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మన కంటికి కనబడని, మనం ఇంకా చూడని ఎంతో సృష్టి ఉంది భూమి మీద. ఆకాశంలో మనిషి కంటికి కనబడే సృష్టి ఎంతో ఉంది. ఆ సృష్టి అంతటిని దేవుడు తన హస్తబలము చేత సృజించాడు. అయితే మీకు మంచి మాట చెప్పనా, ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తామంటే, ఆయన శక్తిహీనుడైపోయాడు అన్నట్టుగా ప్రార్థన చేస్తాం, ఆయన బలహీనుడైపోయాడు అన్నట్టుగా ప్రార్థన చేస్తాం. ఒకసారి మోసే ఇలాంటికి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆహారం అయిపోయింది. మన్నాను అడిగాడు దేవుడు, ప్రభువా ఆహారం అయిపోయిందంటే మన్నాను కురిపించాడు. వాళ్ళు మన్నాను తిరుగుతున్నటువంటి కొంతకాలానికి వాళ్ళకి ఆశ పుట్టింది. దేని మీద ఆశ పుట్టింది? మాంసం మీద ఆశ పుట్టింది. దేని మీద? మాంసం మీద ఆశ పుట్టింది. మాంసం మీద ఆశ పుడితే అప్పుడు వీళ్ళు ఏడవటం మొదలెట్టారంటే, మాకు మాంసం లేదు ఇక్కడ. మేము ఐగుప్తులో ఉన్నప్పుడైతే మేమేం తిన్నాం? కీరగాయలు తిన్నాం, చేపలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, అల్లుగడ్డలు తిన్నాం, అవి తిన్నాం, ఇవి తిన్నాం. ఇక్కడ ఏమి లేవు. ఎప్పుడు చూసినా కొత్తిమీర గింజలే తినాల్సి వస్తుంది. మాకు ఆహారం కావాలి, మాంసం కావాలి అని అడిగారట. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మోసే మొరపెట్టాడు. ప్రభు అంటాడు, అయితే మోసే వాళ్ళకి ఆహారం పెడతానని చెప్పి అన్నాడు. ప్రభా, అప్పుడు మోసే అంటాడు, ప్రభా వాళ్ళకి ఆ మాంసం పెట్టడానికి ఒకరోజు 2 రోజులు 4 రోజులు పెడతానంటున్నావు, వాళ్ళకి ఆహారం పెట్టడానికి నేనేం శక్తివంతుని అనుకున్నావా? నేనేమన్నా బలవంతుని అనుకుంటున్నావా? వాళ్ళు ఏమన్నా 1-2 ఉన్నారు అనుకుంటున్నావు ఏంటి? ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది పాదచారులు ఉన్నారు. 6 లక్షల మంది మగవాళ్ళు ఉన్నారు. మరి ఆడోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు ఇలా అందరూ కాబట్టి 20 లక్షల మంది ఉంటారు. ఇంతమందిని పోషించడానికి నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టిన ఆయన అని ప్రభువుని ప్రశ్నిస్తే, ప్రభు ఒక ప్రశ్న వేస్తాడండి. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, యెహోవా బాహుబలము తక్కువైనదా? నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. మోషే విశ్వాసం తగ్గిపోతున్నప్పుడు, మోషే బలహీనుడైపోతా ఉన్నప్పుడు మోషేతో ప్రభు అన్నాడు, మోషే
యెహోవా బాహుబలము తక్కువైపోయిందా? దేవుని బలం తగ్గిపోయిందా? సృష్టిని సృష్టించినటువంటి దేవుని బలం తక్కువైపోయిందా? ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృజించిన దేవుని శక్తి తక్కువైపోయింది అనుకుంటున్నావా? నువ్వు అడగటానికి, నువ్వు చేయడానికి, నువ్వు ప్రార్థించడానికి, నువ్వు పోషించడానికి, నడిపించడానికి ఎందుకు అవిశ్వాసుడిగా ఉన్నావు? ఎందుకు విశ్వాసంలో బలహీనుడిగా ఉన్నావు? ఎందుకు విశ్వాసంలో శక్తిహీనుడిగా ఉన్నావు? విశ్వాసంలో స్థిరుడుగా ఉన్నావు? విశ్వాసంలో స్థిరత్వం లేని వాడిగా ఉన్నావు? నేను శక్తిహీనుడైపోయానా? నేను బలహీనుడైపోయానా? ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన హెబ్రీయులు రాసిన 13వ అధ్యాయం అంటాడు, ఆయన నిన్న నేడు యుగ యుగములకు ఏకరీతిగా మార్పు లేని వాడిగా ఉండగలిగిన వాడు ఉన్నవాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మార్పు లేనివాడు. ఆయన ఆదిలో ఎంత శక్తిమంతుడో ఈరోజు కూడా అంతే శక్తిమంతుడు. రాబోతున్న కాలంలో కూడా అంతే శక్తిమంతుడు. ఆయన బాహుబలము ఎప్పటికీ తగ్గిపోదా. ఆయన బాహుబలం ఎప్పటికీ తగ్గిపోదా. మనుషుల యొక్క సామర్థ్యత తగ్గిపోవచ్చు, కానీ దేవుని సామర్థ్యత ఎప్పటికీ తగ్గిపోదాం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని శక్తిని ఆధారం చేసుకుని ప్రార్థన చేయాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసంతో ఉండాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ప్రార్థన చేయగలిగితే ప్రభు అంటాడు, నీ సంతోషము సంపూర్ణమైనట్లు అడుగు, దేవుడు నీ ప్రార్థన ఆలకించి దానిని అన్నిటిని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. నువ్వు అడిగేటప్పుడు దేవుని శక్తి తగ్గిపోయిందని బాధపడొద్దు. దేవుని శక్తి తగ్గిపోయిందేమో అనుకోవద్దు. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా, ఒకటే రీతిగా, సర్వశక్తిమంతుడిగా, ఎల్ షడాయి నామము కలిగిన వాడిగా ఉన్నవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదిలో ఆకాశ మహాకాశం కలిగజేసిన దేవుడు ఇప్పుడును ఆయన అదే శక్తిని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కోసం అద్భుతాలు చేస్తాడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన గొప్ప అద్భుతాలు చేస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయాలి. యెషయా ప్రార్థన చేస్తే సూర్యుని వెనక్కి తిప్పేశాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుని చంద్రుని 24 గంటలు అస్తమించకుండా ఆపేశాడు. సూర్యుడు ఆగిపోయాడు అంటే ఎవరు ఆగిపోయాడు? భూమి తిరగటం ఆగిపోయింది, భూమిని ఆపేశాడు. అబ్బబ్బబ్బా, దేవునికి స్తోత్రం. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేశాడు. దానియేలు ప్రార్థన చేస్తే సింహపు నోళ్లను మూసేశాడు. ఇక శద్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేస్తే అగ్ని వాసన కూడా అంటుకోకుండా అగ్నిని చల్లార్చాడు. మోషే మళ్ళా ప్రార్థన చేస్తే మన్నాను కురిపించాడు, పూరేళ్ళు కురిపించాడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. బాబా ఆయన కార్యాలు ఇంత అంత కాదు, ఆయన మహాద్భుతాలు చేయగలిగిన వాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గర ఎంత శక్తి ఉంది, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం, దాన్ని పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం సరి అయినట్టు విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నాం. విశ్వాసం ఉంచాలంటే ఏముండాలండి? ధైర్యం కావాలి. విశ్వాసానికి ధైర్యం లేని విశ్వాసం అనవసరం అండి. ధైర్యం లేకుండా విశ్వాసం ఉంచడం అనవసరం. పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభాలను రక్షించండి, దేవుడు లేచి నిలబెట్టాడు. అసలు పేతురు అసలు నీటి మీద నడవటానికి ముందు ధైర్యానికి విశ్వాసానికి ఏం కావాలి? ఏ ధైర్యం? నేను మునిగిపోనన్న ధైర్యం కావాలి ముందు. నాకు ఏమవుతన్న ధైర్యం కావాలి ముందు. నీ ఎలా దిగినా నేను నాకు దేవుడు ఉన్నాడన్న ధైర్యం కావాలి. విశ్వాసం అంటే ధైర్యమే విశ్వాసం. దేవుని మీద ఆనుకోవడమే. విశ్వాసానికి కావాల్సింది ధైర్యం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి, జాగ్రత్తగా వినండి. ప్రభు వారు చెబుతున్నాడు, తండ్రికి ప్రార్థన చేయండి, యేసునామములో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు మామూలుగా ప్రార్థన చేయకండి.
శక్తివంతంగా ప్రార్థన చేయండి. బలవంతుడైన యేసుని అడుగుతున్నాం, బలవంతుడైన దేవుణ్ణి అడుగుతున్నామని, శక్తివంతమైన దేవుణ్ణి అడుగుతున్నామని, మార్పు లేని దేవుణ్ణి అడుగుతున్నామని, అధికారం కలిగిన వాడిని అడుగుతున్నామని, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అడుగుతున్నామని విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి మనలను దేవుని బలము నుండి బయటికి లాగలేదా? నమ్మితే దేవునికి స్తోత్రం. ఆయన బాహుబలమునకు మించినటువంటి శక్తి ఈ లోకంలో ఏ శక్తికి లేదు. 95వ కీర్తన సార్ చూడండి. 95వ కీర్తన చక్కగా ఉంటుంది. 3వ చరణం. యెహోవా మహాదేవుడు. యెహోవా మహాదేవుడు. యెహోవా ఎలాంటి వాడట? మహాదేవుడట. దేవతలందరికీ పైన మహత్యము గల, ఆమేన్, హల్లెలూయా. ఎలాగట? దేవతలందరికీ పైన మహత్యము. ఒకవేళ ఈ లోకంలో దేవతల దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారనుకుందాం. మనం ఆరాధించుచున్న దేవుని గురించి చెబుతున్న మాట ఏంటంటే, బైబిల్లో ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడిన వారి కంటే పైన మహత్యము గల మహారాజు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. మీకు మంచి మాట చెబుతాను. ఒకసారి ఒక ఆయన నాతో మాట చెప్పాడు. ఏమనంటే, అయ్యగారు, నేను బాప్తిసం పొందేద్దాం అనుకుంటున్నానండి, కానీ నాకు కొన్ని మొక్కుబళ్ళు ఉండిపోయాయండి. ఏంటట? మొక్కుబళ్ళు ఉండిపోయాయండి అన్నాడు. ఏ మొక్కుబళ్ళు ఏంటి అన్నాడు. అదేనండి, ఆ కొండకి వెళ్ళాలి, గద్దెకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ మేకనేతానని చెప్పాను, ఇక్కడ కోడినేతానని చెప్పాను అన్నాడు. అప్పుడు ఆయనకి చెప్పాను నేను, నువ్వు ఈ దేవుడు యేసు ప్రభు వారి దేవుడని నమ్ముకునే ఇప్పటివరకు మందిరానికి వచ్చావు కదా, రక్షణానుభవంలో కొనసాగుతున్నావు కదా, ఇక బాప్తిసం పొందడానికి దీన్ని ఎందుకు ఆటంకంగా పెట్టుకుంటున్నావు? దేవుడే, ఈయనే దేవుడని నువ్వు నమ్మిన తర్వాత మరలా వాళ్ళకే మొక్కుబళ్ళు చెల్లించాల్సిన అవసరం ఏముంది? అంటే వీడికి సంపూర్ణంగా నమ్మకం లేదు. దేని మీద నమ్మకం లేదు? దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం లేదు. ఆయన ఏమనుకుంటాడంటే, ఒకవేళ వాళ్ళకి మొక్కుకున్న ఈ మొక్కుకుండా వచ్చేస్తే వాళ్ళ కానీ కోపపడి నన్ను ఏమైనా చేసేస్తారేమో. అలోహ, దేవునికి స్తోత్రం. నా మాట అర్థమైందిగా? వాళ్ళకి మొక్కాను నేను, వాళ్ళకి మొక్కుకున్నాను, ఆ మొక్కుబడి చెల్లించకపోతే నన్ను ఏమైనా చేసేస్తారేమో. అప్పుడు చెప్పాను నేను, వాళ్ళు ఏదైనా చేసేయడానికి నువ్వు వాళ్ళకంటే శక్తిహీనుడి చేతిలోనికి రావడం లేదు. ఎవరి చేతిలోకి వస్తున్నావు? వాళ్ళందరికంటే మహాశక్తివంతుడైన మహాదేవుని చేతికి ఎంతకే వస్తున్నావు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది. ఈ లోకంలో ఒకవేళ శక్తులు ఉన్నాయని మీరు నమ్మితే ఆ శక్తుల కంటే పైన మహత్యము కలిగిన వాడు నా దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఈ లోకంలో శక్తులు ఉన్నాయని నువ్వు నమ్మితే, ఈ లోకంలో పలానా శక్తి ఉంది, పలానా చోట బలం ఉంది, పలానా చోట ఇది ఉన్నాదో, లేకపోతే ఈ చోట ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఉంది అని నువ్వు నమ్మితే, ఒకవేళ నువ్వు దేవుళ్ళలోనికి రాగలిగితే వాటికంటే మహత్యము కలిగిన దేవుని చేతిలోకి వస్తున్నావు. ఈ లోకంలో ఉన్న శక్తులు నిన్ను ఏమి చేయలేవు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను దాటి నిన్ను ముట్టుకునే శక్తి ఏ శక్తికి లేదా. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట చెప్పొచ్చో లేదు కానీ నన్ను ఈ మాట చెప్పనమాట. నేను ఈశాన్యాలు చూడను, ఉదాహరణ చెబుతున్నాను. ఆగ్నేయాలు చూడను, వాయువ్యాలు చూడను. నాకు ఎలాగ అనుకూలమైతే అలా ఉండిపోతాను అంతే. చాలామంది ఏమంటారంటే, దీని బలమని ఇంట్లో కొట్టేస్తుందేమో, తిట్టేస్తుందేమో, చేసేద్దేమో. ఓకే, నువ్వు అనుకున్నట్లు వాటికి బలం ఉందనుకుందాం, నువ్వు అనుకున్నట్టు ఈశాన్యానికి బలం ఉందనుకున్నాం, నువ్వు అనుకున్నట్టు వాయువ్యానికి బలం ఉందనుకుందాం.
నువ్వు అనుకున్నట్టు ఆజ్ఞానికి బలం ఉందనుకుందాం, కానీ నేను ఎవరి చేతిలో ఉన్నాను తెలుసా? వాటికంటే శక్తి కలిగిన మహత్యము కలిగిన దేవుని చేతి కింద ఉన్నాను నేను. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఈ సాధ్యాన్ని కట్టేశాను నేను గది. వచ్చుడు ఎలా చెప్పడమే, అలా కట్టేసేవేంటి? మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు, అలా కట్టేసేవాడు, ఇదికైనా ఆ గోడ ఇలా పెంచాయి, ఇలా గోడ కట్టే అన్నాడు. అలాగే బాగున్నాడు, సరే బాబు నువ్వు దేవునికి స్తోత్రం. దానికి 2 లక్షలు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వీడికి ఏం చేయాలంట? ఇంకో గోడ కట్టాలంట. ఇంకో దీనికి 1 లక్ష ఎవడెత్తాడు అప్పు? ఓకే, నువ్వు అన్నట్టు శక్తి ఉంది అనుకుందాం, కానీ నేను నమ్మినటువంటి దేవుడు వాటికంటే మహత్యము కలిగిన వాడు, వాటికంటే శక్తిమంతుడు. ఆయన శక్తి నుంచి నన్ను తాకగలిగిన శక్తి ఈ లోకంలో దేనికి లేదా. ఇది కదా విశ్వాసం. నేను ఎందుకు ఎన్ని పనులు అడ్డంగా చేస్తానంటే మీకు విశ్వాసాన్ని బలపరచడానికి. కానీ మీరేమంటారో తెలిసి, మీరు పాస్టర్ గారు కాబట్టి అంటే మీరు చేసేస్తారంటే. విషయం ఎవరికైనా చెప్పట్లేదు మీరు, విషయం ఎవరికైనా విషయమే. మీకు విషమైంది, నాకు ఏమైనా పాయాసం అవుతుంది అవును కదా. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నాకేమైనా అపాయం జరగలదంటే అది దేవుని చిత్తమైతే జరగలదు తప్ప ఈ లోకంలో శక్తుల వలన జరిగేది కాదా. దేవుని చిత్తానికి నేను అప్పగించుకున్నాను నా జీవితాన్ని. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నేను నమ్మినటువంటి దేవుడు మహత్యము కలిగిన వాడు, మహాదేవుడు, శూరుడు, అధిక సంపన్నుడు, అధిక శక్తి కలిగిన వాడు, ఉన్నతమైన దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనే కాదు, నువ్వు కూడా. నేనంటాను అలాంటి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చేస్తే నీ యొక్క సంతోషము పరిపూర్ణమవుతుంది. నా మాటలు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సంతోషం సంపూర్ణమైనట్లు అని అడిగాడు కదా, అన్నాడు కదా. సంతోషము అన్న పదం గ్రీకులో కారా అని రాశారు. గ్రీకులో కారా అని ఎందుకు రాశారని ఎందుకు చెప్తున్నానంటే, ఈ కొత్త నిబంధన గ్రంథం గ్రీకులో రాయబడింది. గ్రీకులో మనకు తెలుగులో ఉన్నట్లు అన్నింటికి ఒకటే పదం ఉండదు. మనకు కొన్ని తెలుగు పదాల్లో అన్నింటికి ఒకటే పదం ఉంటుంది. ఉదాహరణ చెప్తాను చూడండి. ప్రేమ అనే పదం ఉందనుకోండి మన తెలుగులో, ఏ ప్రేమకైనా ఒకటే. తల్లిదండ్రుల ప్రేమ అయినా ఒకటే, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్న ప్రేమ అయినా అదే ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ అయినా అదే ప్రేమ, కొవ్వు బలిసి ఒళ్ళు బలిసి కొట్టుకునే ప్రేమ అయినా అదే పదం ప్రేమే. దానికి ప్రేమ అని అర్థమే. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటారు కొంతమంది, ప్రేమ ప్రేమ అంటే తిరుగుతూ ఉంటారు. అది ప్రేమే. నిజంగా తల్లిదండ్రుల మధ్యలో ఉండేటువంటి ప్రేమే. అన్నింటికి ఒకటే ప్రేమ తెలుగులో. కానీ గ్రీకులో అలాగా ఉండదు. గ్రీకులో ప్రతిదానికి స్పెసిఫిక్గా ఉంటుంది. గ్రీకులో ప్రేమ అనే పదాన్ని 5 రకాలుగా రాస్తాడు. ఒక ప్రేమ అగాపే. అగాపే అంటే అది కూడా ప్రేమే. అగాపే అంటే అర్థం ఏంటంటే మనుషులకి దేవునికి మధ్యలో ఉండే ప్రేమ. రెండవది ఎరోస్. ఎరోస్ అనే ప్రేమ ఏంటంటే శరీర సంబంధమైన ప్రేమ, అంటే శరీర సంబంధమైన ప్రేమ. ఫిలియా అంటే స్నేహితుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ. స్టోర్జ్ అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఉండేటువంటి ప్రేమ. ఫిలోతియా అంటే తనను తాను ప్రేమించుకోవటం. తర్వాత జనియా అంటే ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చేటువంటి ప్రేమ. అంటే ఏ ప్రేమను గురించి రాయాలనుకున్నాడో ఆ ప్రేమకి ఆ పదం వాడతారు. పలానోళ్ళు ప్రేమించుకున్నారు, ప్రేమించలేదని వాడు యాసిడ్ వేసి తగలెట్టేయాడు అని చెప్తారు. అది ప్రేమ కాదు, అది మోహం. ఆ పదం వేరు, అది ప్రేమే మన తెలుగులో. కానీ ఇక్కడ అట్లా కూడదు. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండేటువంటి ప్రేమను గురించి చెప్పాలంటే స్టోర్జ్ అనే పదం వాడతారు. దేవుడు మనుషుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ గురించి చెప్పాలంటే అగాపే అనేది వాడతారు. ఫ్రెండ్షిప్ మధ్యలో ఉండేటువంటి ప్రేమకు, ఆ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ చెప్పాలంటే ఫిలియా అనే పదం వాడతారు. అలాగా
ఒక స్పెసిఫిక్గా అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు వాడతారు వాళ్ళు. అక్కడ ఈ సంతోషం అనేటువంటి పదం దగ్గర కూడా వాళ్ళు ఒక స్పెసిఫిక్ పదం వాడారు. ఏంటంటే కారా అనేటువంటి పదం వాడారు. కారా అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే దుఃఖము సంతోషంగా మారడం. ఎలాగా? దుఃఖము సంతోషంగా మారడం అంటే ప్రభు ఏమన్నాడంటే మీ దుఃఖము సంతోషంగా మారేటట్లు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ సంతోషం పరిపూర్ణం అవడం అంటే మీ దుఃఖం ఏమైపోవాలి? పరిపూర్ణమైపోవాలి. మీ దుఃఖం సంతోషమైపోవాలి. ఈ కారా అనే పదం 60 పర్యాయాలు వాడారు కొత్త నిబంధనలో. 2 పర్యాయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి పర్యాయం ఎక్కడ వాడాడంటే వారు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞానులు యేసు ప్రభువుని చూడడానికి వచ్చినప్పుడు వాడారు. వారు అత్యానందభరితులై, వారు నక్షత్రం చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అని మరియను ఆ శిశువును చూసి, ఇక్కడ అలా రాయబడింది. వారు అత్యానందభరితులై అని రాశారు. చూసారా? అక్కడ కారా అనే పదం వాడారు. కారా అంటే ఏంటి? సంతోషము. ఏ సంతోషము? వీళ్ళు ఇంచుమించు ఈ యొక్క జ్ఞానులు తూర్పు దేశాల నుండి ఇంచుమించు ఇరాను, ఇరాకు, సౌదీ అరేబియా ఈ దేశాలలో నుండి జ్ఞానులు ప్రయాణమై ఇంచుమించు ప్రస్తుత కాలంలో 900 మైళ్ళ దూరం ప్రయాణం చేసుకుంటూ ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో సామాజికమైనటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటూ వెళ్ళారు. కానీ ఆఖరికి యేసు ఉన్న చోటు చూడగానే వాళ్ళు సంతోషం కలిగింది. ఏంటి ఆ సంతోషం అంటే ఇక వారు పడ్డ కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక వారు ఆశించింది దొరికింది. వారు దేనికోసమైతే ప్రయాణం చేసుకుంటూ వచ్చారో అది దొరికింది. వారు కోరుకున్నది దొరికింది. వారిలో ఆనందము కలిగింది. నా మాటలు అయితే దేవునికి స్తోత్రం. అది కారా. ప్రభు అంటున్నాడు మీ జీవిత ప్రయాణంలో ఏ ఆశతో ప్రయాణం చేస్తున్నారో, ఏ కోరికతో ప్రయాణం చేస్తున్నారో, ఏది పొందుకోవాలని ప్రయాణం చేస్తున్నారో, ఏది పొందుకోవాలని ప్రయాసపడుతున్నారో అది మీకు దొరికేటట్లుగా ప్రార్థన చేయండి అంటాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. ఏదో ఒక ఆశతో ప్రార్థన చేస్తున్నాం, ఏదో కోరికతో ప్రార్థన చేస్తున్నాం. నటనో దేవుని యొక్క వాక్యంలో ప్రభు అంటాడు యెహోవా యందు భయభక్తులు గల వారి కోరికలైన సంతృప్తి పరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశ గల ప్రాణమును తృప్తిపరచగలిగిన వాడు. ఆ జ్ఞానుల యొక్క ఆశను తృప్తిపరిచి వారికి సంతోషాన్ని ఇచ్చినట్లుగా ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయగలిగితే, మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూపులు నెరవేరే కాలం రాబోతూ ఉంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీరు దేనికోసమైతే ఆశపడుతున్నారో, దేని కొరకు ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూపులు ఫలించే దినము రాబోతూ ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీ కష్టాలు తీరే కాలం రాబోతుంది. మీ శ్రమలు తీరే కాలం రాబోతుంది. మీ దుఃఖం సంతోషం కాబోయే రోజు వస్తుంది. హల్లెలూయా. ఇక రెండవది కారా ఎక్కడ వాడాడంటే అపోస్తల కార్యం 12వ అధ్యాయం 14వ వచనంలో, అపోస్తల కార్య గ్రంథంలో 12వ అధ్యాయం 14వ వచనంలో ఆమె పేతురు స్వరమును గుర్తుపెట్టి సంతోషము చేత, ఇక్కడ కూడా కారా. ఏ సంతోషం ఇది అంటే మీకు జాగ్రత్తగా వినండి చెప్తాను. ఆ రోజుల్లో క్రైస్తవులంటే పడేది కాదు, రోమా ప్రభుత్వానికి పడేది కాదు, యూదులకు పడేది కాదు. ఏం చేసేవారంటే క్రైస్తవులు తీసుకెళ్ళి చెరసాలలో పడేస్తూ ఉండేవారు, చంపేస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో కూడా అట్లాగే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవుల్ని చిత్రహింసలు చేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడతానన్నారు. ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఆ రోజుల్లో పేతురు చెరసాలలో వేశారు. ఆ రాజు అనుకుంటున్నాడంటే పొద్దున్న లేచాక, హేరోదు అనుకుంటున్నాడంటే పొద్దున్న లేచాక చంపేద్దామని. ఎవరిని? పేతురుని చంపేద్దాం అనుకుంటున్నాడట. ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు. ఎవరో చూడండి, 5వ వచనంలో చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘం అయితే అత్యాసక్తితో దేవునికి ఆమేన్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? పేతురు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు
చెరసాలలో. సంఘం ఏం చేస్తున్నారు? ఎవరి కోసం? వాళ్ళు నిద్ర మానేసి ప్రార్థన చేస్తున్నారు చెరసాలలో ఉన్న పేతురు కోసం. నేను అంటాను, ఈ సంఘము దేవుడు నాకు ఇచ్చిన సంఘం లాంటిదే. ఆమేన్, హల్లెలూయ. ఎందుకో తెలుసా? కష్టకాలములో ఉన్నటువంటి సేవకుని విడిచిపెట్టకుండా సేవకుని కోసం ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం. నేను అంటాను, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టలేదు మీరు. ఇప్పుడే కాదు, నా చిన్ననాటి నుండి కూడా, తండ్రి గారు మరణించినప్పటి నుండి కూడా పరిచర్యలో ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టకుండా పరిచర్యలో నాకు సహకరిస్తూ, నా బలహీనత సమయంలో బలాన్ని ఇస్తూ, నాకు వెన్నుముక్కలాగా ఉండి నడిపించుకుంటున్నారు మీరు సంఘాన్ని. ఒరిజినల్గా మీరు అంటారు, చాలామంది అంటారు మీరు సంఘాన్ని బాగా నడిపిస్తున్నారని. నేను కానీ నేనేమంటానంటే, సంఘాన్ని నేను నడిపించట్లేదు అబ్బాయి, సంఘాన్ని సంఘమే నడిపించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని సంఘమే కాపాడుకుంటున్నారు, సంఘాన్ని సంఘమే బలపరుచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. కష్టకాలంలో సేవకుడికి తోడుగా ఉన్నారు. నేను మిమ్మల్ని బట్టి చాలా అభినందిస్తూ ఉన్నాను, సంతోషిస్తున్నాను, ప్రభువుని ఆనందిస్తున్నాను, ప్రభువులు ఆనందిస్తూ ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే నా కష్టకాలంలో నన్ను విడిచిపెట్టకుండా నా ప్రక్కన నిలబడ్డారు. ఇప్పుడే కాదు, రాబోతున్న కాలంలో కూడా నా ప్రక్కన నిలబడతారని నమ్మకం నాకు ఉంది. నమ్మితే దేవునికి స్తోత్రం. ఎలాంటి కష్టం వచ్చినా నన్ను విడిచిపెట్టరని నమ్మకం నాకు ఉంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయ. అలాంటి ఆదిమ సంఘం వంటి చక్కని ప్రేమ కలిగిన సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి మన సంఘ బిడ్డలందరిని బట్టి నేను ప్రభువునందు ఆనందిస్తూ ప్రభుకే ఎంతగానో కృతజ్ఞులై ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయ. అలాంటి చక్కని సంఘాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. మిమ్మల్ని అందరికీ దేవుడు తగిన ప్రతిఫలములతో నింపునుగాక. హల్లెలూయ. అందుకనే అందరికీ మన సంఘం చూస్తే కుళ్ళు. కారణం ఏంటంటే ఇలాంటి కారణాలు. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా వీళ్ళ సంఘాన్ని అందుకనే చుట్టూర్లని పీనుగు చుట్టూ కూర్చున్నట్టుగా కూర్చున్నారు జనం. నిజం. ఎప్పుడు దొరుకుతుందా పిక్కు తినేదామా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అలా దొరకట్లేదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటికీ ఎప్పటికీ మన సంఘం వాళ్ళకి దొరకకుండునుగాక. హల్లెలూయా. సంఘం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉండాలి తప్ప ఏమాత్రం కూడా సంఘము దిగజారడానికి వీలు లేదు. అలాగున ప్రభు సంఘాన్ని విస్తరింప చేయునుగాక, సంఘాన్ని బలపరుచునుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం చక్కని విషయాలు. పేతురుని చంపేద్దాం అనుకుంటే ఈ సంఘం అంతా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు. ప్రభు పేతురు తీసుకొచ్చి పొద్దున్నే లేచేసరికి పేతురు వచ్చేసాడు. ఆ రోజే హృదయంలో సంతోషం కలిగిందట. ఏ సంతోషం తెలుసా? మేము ప్రార్థన ఆలకించాడు దేవుడు, చెరసాలలో ఉన్నటువంటి మా సేవకుని విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ సంతోషం పరిపూర్ణమైపోయింది. అంటేనో ఇలాంటి ప్రార్థన చేయమంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో, దేనికోసం ప్రార్థన చేస్తున్నారు, ఏ విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఏ ఆశల కోసం ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు. మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి మీరు కోరుకున్నది తీసుకొచ్చి మీ గుమ్మం ఎదుట నిలబెట్టునుగాక. మీరు ఆశించింది దేవుడు మీ కుటుంబాల్లో అనుగ్రహించునుగాక. మీరు ప్రార్థిస్తున్న ప్రార్థనలకు ప్రతిఫలం ప్రభు అనుగ్రహించునుగాక. తన కృపతో మిమ్మల్ని నింపునుగాక, తన మహిమతో మిమ్మల్ని బలపరచునుగాక. హల్లెలూయా. అక్కడ అంటాడు ప్రభు చక్కని మాట, మీ సంతోషము పరిపూర్ణమయ్యేటట్లు అడగండి. ఇందులో 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, తండ్రికి ప్రార్థన చేయాలి, యేసునామములో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తిని గుర్తించి ప్రార్థన చేయాలి. దేవుని శక్తిని గుర్తించి ప్రార్థన చేయాలి. ఆయన శక్తిని బట్టి ప్రార్థన చేయాలి. ఆయన శక్తిని బట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అలాంటి గొప్ప ధన్యత ప్రభు అనుగ్రహించి మీ సంతోషాన్ని పరిపూర్ణం చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడును ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి మీకే స్తోత్రాలు. అయా దయగలిగిన దేవుడు, నిత్యుడగు తండ్రివి, సమాధానాధిపతివి, ప్రేమ కలిగిన ప్రభుడవు, అయా మహాదేవుడా, శూరుడా, యుద్ధ వీరుడా, సైన్యములకు అధిపతి యెహోవా
దేవతలందరికీ పైన మహత్యము కలిగిన దేవా మీకే స్తోత్రాలు. అయ్యా అయ్యో తండ్రి, ఈ దినమందు ప్రభువా నీ సన్నిధిలో మీరు విజ్ఞాపన చేయమని ప్రార్థన చేయమని చెప్పారు. సంతోష పరిపూర్ణమైనట్టు ప్రార్థన చేయమన్నారు. మీ దుఃఖము సంతోషంగా మార్చబడేటట్టు ప్రార్థన చేయమన్నారు. అయ్యా నీ బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ దుఃఖములో ఉన్నారో, ఎవరు ఏ కష్టములో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నారో, ఎవరు ఏ శ్రమలో ఉన్నారో నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి శ్రమలు యేసు నామములో తీర్చబడును గాక, వారి దుఃఖము సంతోషమగును గాక, వారి ఆశలు నెరవేర్చబడును గాక, వారి కన్నీరు తుడవబడును గాక, నీ కృప చేత నడిపించబడుతును గాక. అయ్యా అయ్యో తండ్రి, వారిలో నీ శక్తి అయా కార్యము నిరూపణ జరుగునుగాక, నీ శక్తి కలుగునుగాక, నీ శక్తి కార్యము అనుభవించుదురుగాక. నీ కృప చేత బలపరచమని అయా నీ శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసంతో జీవించి నీ కృపకు పాత్రులగుదురుగాక. మీరే మహిమ పొంది నీ కృపలు బలపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.